వీడియో ఎడిటింగ్ ఆర్ గ్రాఫిక్ డిజైనింగ్‌లో ఏ కెరియర్ చూస్ చేసుకోవాలి? ఈ పర్టిక్యులర్ కెరియర్ డిసైడ్ అయినప్పుడు మీ మైండ్‌లోకి చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ డౌట్స్ వస్తాయి. అలాంటివుంటాయి లైక్ ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆర్ ఎల్స్ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? ఎర్నింగ్ స్కోప్ ఎలా ఉంటుంది? స్కిల్ డిఫికల్టీ వీడియో ఎడిటింగ్ కష్టమా? గ్రాఫిక్ డిజైనింగ్ కష్టమా? ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఆర్ ఎల్స్ జాబ్ చేద్దాం అనుకుంటే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఇలా మల్టిపుల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డౌట్స్ వస్తాయి మీకు. బికాజ్ ఇదొక క్రియేటివ్ ఫీల్డ్ కాబట్టి. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తే మాక్సిమం ఐ విల్ ట్రై టు క్లియర్ ఆల్ ద డౌట్స్. అన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను రిలేటెడ్ టు వీడియో ఎడిటింగ్ కెరియర్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కెరియర్. సో స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఈ వీడియో ఒక 9 చాప్టర్స్లో డిస్కస్ చేద్దాం, చాప్టర్ బై చాప్టర్. అప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అర్థమైంది కదా? మనం కదా ఫస్ట్ చాప్టర్, వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ఒక వీడియో క్లిప్ తీసుకొని కట్ చేయడం, జాయిన్ చేయడం, సౌండ్ ఎఫెక్ట్స్, ఆడియో ఎఫెక్ట్స్ లేదా ట్రాన్స్లేషన్స్ యాడ్ చేయడం, ఇదే వీడియో ఎడిటింగ్ అనుకుంటారు. ఇవన్నీ ఒక పార్ట్ ఆఫ్ వీడియో ఎడిటింగ్. మెయిన్గా వీడియో ఎడిటింగ్లో వచ్చేసరికి స్టోరీ టెల్లింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు ఎడిట్ చేసే వీడియో అనేది ఆడియోతో సింక్ అవ్వండి, అప్పుడు ఒక బెటర్ అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ ఇంకొక మెయిన్ థింగ్, వీడియో ఎడిటింగ్ అంటే చాలా మంది ఒక ప్రీమియర్ ప్రో నేర్చుకుని వదిలేస్తారు. బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా నేర్చుకోవాలి. ఇదంతా మనం మాట్లాడుకుందాం వీడియోలో. బట్ మోషన్ గ్రాఫిక్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వీడియో ఎడిటింగ్. గుర్తుపెట్టుకోండి, జస్ట్ క్లిప్స్ జాయిన్ చేయడం, కట్ చేయడం, ఆడియోని సింక్ చేయడం ఓన్లీ ఇదే కాదు వీడియో ఎడిటింగ్. అర్థమైంది కదా? ఇంకా మోర్ అబౌట్ వీడియో ఎడిటింగ్, ఎగ్జాక్ట్గా వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్ అనే క్వశ్చన్ మీకు ఇంకా ఉంటే కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఒక ఫుల్ వీడియో చేద్దాం వాట్ ఈస్ వీడియో ఎడిటింగ్ అనే టాపిక్ పైన. అండ్ వీడియో ఎడిటింగ్కి రిలేటెడ్ అలాంటి సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, డావెన్సీ రిజాల్వ్, ఫైనల్ కట్ ప్రో. ఫైనల్ కట్ ప్రో అనేది ఓన్లీ మ్యాక్ ఓఎస్లో ఉంటుంది అనమాట, యాప్ ఇది. డన్. ఇవి మెయిన్గా మనం ఎక్కువగా యూజ్ చేసే. సో వీటిలో మీరేది చూస్ చేసుకోవాలి? సో అంతా మీకు క్లారిటీ వస్తుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 1. అండ్ ఒక తర్వాత చాప్టర్ నెంబర్ 2, గ్రాఫిక్ డిజైనింగ్. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఏదో క్యాన్ ఓపెన్ చేసి ఆల్రెడీ ప్రీ టెంప్లెట్ యూజ్ చేసి పోస్టర్ డిజైన్ చేయడం గ్రాఫిక్ డిజైనింగ్ కాదు. గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయి. థంబ్నెయిల్ డిజైనింగ్ ఉంటుంది, సోషల్ మీడియా పోస్టర్ డిజైనింగ్ ఉంటుంది, ఫ్లైయర్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ మీకు బ్రౌచర్స్ ఉంటాయి, మెనూ కార్డ్స్ ఉంటాయి, లోగో డిజైనింగ్, బ్రాండింగ్, ఇంకా మీకు ప్యాకేజ్ డిజైనింగ్, ఆల్బమ్ డిజైనింగ్, ఇవన్నీ ఈ గ్రాఫిక్ డిజైనింగ్ కిందకు వస్తాయి. బట్ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి. మెయిన్గా ఈజీ టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అడోబీ వాల్ అవ్వచ్చు, లేకపోతే క్యాన్వా అవ్వచ్చు. సో వీటితో పాటు ఫోటోషాప్, అడోబీ ఇల్లుస్ట్రేటర్. సో వీటిలో ఏదో నేర్చుకోవాలి, మొత్తం క్లియర్గా మాట్లాడుకుందాం. గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఓన్లీ సోషల్ మీడియా పోస్టర్స్ డిజైన్ చేయడం ఒక్కటే కాదు, గుర్తుపెట్టుకోండి. డన్. దీనికి కూడా మీకు ఒక లాంగ్ వీడియో కావాలి, వాట్ ఈస్ గ్రాఫిక్ డిజైనింగ్ అంటే ఒక లాంగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి. వీడియో ఎడిటింగ్ ఒక లాంగ్ వీడియో, గ్రాఫిక్ డిజైనింగ్ ఒక లాంగ్ వీడియో చేద్దాం. Then this is about చాప్టర్ నెంబర్ 2. అండ్ now comes the చాప్టర్ నెంబర్ 3, ఇన్కమ్ కాంపిటీషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఎడిటింగ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎడిటింగ్లో ఎంత ఎర్న్ చేయగలరు? యాజ్ ఎ బిగినర్గా 15 to 30K వరకు ఎర్న్ చేయగలరు. దానికన్నా ఎక్కువ అయితే ఎర్న్ చేయలేరు. లైక్ మేబీ ఫ్రీలాన్సర్స్ అవ్వచ్చు, ఆర్ ఆల్స్ జాబ్ చేస్తూ అవ్వచ్చు. బిగినర్గా ఓన్లీ ఇంత ఎర్న్ చేయగలరు అనమాట. మీరు ఎక్కడైనా ల్యాక్స్ అని చెప్తే నమ్మకండి. బిగినర్గా హూ విల్ పే యూ ల్యాక్స్ కదా. అన్న కమింగ్ టు ద సెకండ్, ఇంటర్మీడియట్ లెవెల్. ఇంటర్మీడియట్ లెవెల్లో అరౌండ్ ఒక 30 to 60K వరకు ఎర్న్ చేయగలరు. 30,000 to 60. అదొక అడ్వాన్స్ లెవెల్లో మీరు వీడియో ఎడిటింగ్, మోషన్ గ్రాఫిక్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే యూ కెన్ ఎర్న్ మోర్ దెన్ 1.5 lakh. అది లైక్ డిపెండ్స్. అర్థమైంది కదా? అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకోండి. మేబీ టేక్స్ టైం, బట్ అడ్వాన్స్ లెవెల్లో నేర్చుకుంటే యూ కెన్ ఎర్న్ వెరీ గుడ్ ఇన్ వీడియో ఎడిటింగ్. అండ్ అంతేకాదు, ఈ 3 కేటగిరీస్ పక్కన పెడితే మెయిన్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్లయింట్స్. మీరు ఫైవర్ అండ్ ప్లాట్ఫామ్స్, లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్స్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ యూస్ చేసుకొని ఇంటర్నేషనల్ క్లయింట్స్ని పట్టుకుంటే యూ కెన్ ఎర్న్ మచ్ మోర్. లైక్ చాలా ఎర్న్ చేయగలరు అనమాట. గుర్తుపెట్టుకోండి. దిస్ అబౌట్ ఆ వీడియో ఎడిటింగ్ ఇన్కమ్. ఇప్పుడు గ్రాఫిక్ డిజైనింగ్ ఇన్కమ్ వచ్చేసరికి బిగినర్గా అరౌండ్ 8 to 20K ఎర్న్ చేయగలరు. అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ వచ్చేసరికి అరౌండ్ 25 to 40K, 40 to 45K అంతే. లైక్ బిగినర్గా అయితే అప్ టు 15K, 15 to 20K. అదే ఇంటర్మీడియట్ లెవెల్ అయితే 40 to 50K వరకు ఎర్న్ చేయగలరు. హైయెస్ట్ నేను చెప్తున్నా. అదే మీరు అడ్వాన్స్ లెవెల్, మీరు ప్యాకేజ్ డిజైనింగ్ లేదా లో కాస్ట్ డిజైనింగ్, బ్రాండింగ్లో మీరు కానీ పర్ఫెక్ట్ అయితే ఇక్కడ నుంచి మీకు చాలా మంచి ఇన్కమ్ వస్తుంది. లైక్ ఐ వోంట్ సే ఎంత అనేది 80,000 or 1 lakh ప్లస్ కూడా అవ్వచ్చు. ఇట్స్ టోటల్ డిపెండ్ ఆన్ ద స్కిల్. బట్ మీరు గ్రాఫిక్ డిజైన్ యూస్ చేసుకుని యాజ్ అ ఫ్రీలాన్సర్గా 1 lakh ఎర్న్ చేయాలంటే టేక్స్ లాట్ ఆఫ్ టైం. చాలా టైం పడుతుంది. చాలా హై స్కిల్ ఉండాలి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, మంచి పోర్ట్ఫోలియో కూడా ఉండాలి. అర్థమైంది కదా? సో ఈ కంపారిజన్ బట్టి మీరు బాగా అబ్జర్వ్ చేస్తే వీడియో ఎడిటింగ్లో ఎర్న్ చేసే స్కోప్ ఎక్కువ. గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఎర్న్ చేయొచ్చు, బట్ మీరు వీడియో ఎడిటింగ్లో కొంచెం ఎక్కువ ఎర్న్ చేయగలరు యాజ్ ఎ బిగినర్. ఒక అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళిపోతే ఒక 3-4 years ప్లస్ ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే లైక్ ఇట్స్ డిపెండ్స్, మీరు ఎంత వర్క్ చేస్తే అంత ఎర్న్ చేయగలరు. బట్ యాజ్ ఎ బిగినర్గా అయితే వీడియో ఎడిటింగ్ విల్ బీ టాప్. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 3. అండ్ చాప్టర్ నెంబర్ 5, డిమాండ్ అండ్ మార్కెట్. ఇప్పుడు వీడియో ఎడిటింగ్కి, గ్రాఫిక్ డిజైన్కి డిమాండ్ అలాగ ఉంది. ప్రతి బ్రాండ్ ఆర్ ప్రతి క్రియేటర్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నారు.
లేకపోతే ఒక సోషల్ మీడియా పేజ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎవ్రీవన్ లైక్ స్టార్టింగ్ దేర్ ఓన్ ఏజెన్సీస్. అంతేకాదు లైక్ చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టార్టప్స్ వస్తున్నాయి. సో ప్రతి ఒక్కరికి ఈ గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ వీడియో ఎడిటర్స్ రిక్వైర్మెంట్ అనేది 100% ఉంటుంది. మీరు అనుకోవచ్చు ఈ క్యామ్ ఉంది కదా, మమ్మల్ని ఎవరు హైర్ చేసుకుంటారు మేబీ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ జాబ్ అనుకుంటే. మెనీ ఏజెన్సీస్ స్టిల్ యూజింగ్ ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ ఇంకా మాన్యువల్గా చేస్తున్నారు. ఈ క్యాన్వా లాంటి టూల్స్ యూజ్ చేస్తున్నారు కానీ బట్ 100% అయితే కాదు. ఒక చిన్న చిన్న వర్క్స్కి అయితే క్యాన్వా యూజ్ చేస్తున్నారు. ఒక అడ్వాన్స్ లెవెల్కి పోవాలి అనుకుంటే లైక్ ఒక బ్రాండింగ్ అవ్వచ్చు, లోగో డిజైనింగ్ అవ్వచ్చు, లేకపోతే ఒక మంచి బ్రాండ్ అయితే ఈ క్యాన్వా యూజ్ చేయదు. ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్ని యూజ్ చేస్తుంటారు. ఆబ్వియస్గా ఏ టూల్స్ అనేది యూజ్ చేస్తారు. అర్థమైంది కదా. సో డిమాండ్ అయితే వీడియో ఎడిటింగ్ ఉంది, గ్రాఫిక్ డిజైనింగ్ కూడా ఉంది. బట్ ఇక్కడ ఏంటంటే ప్రతి చాప్టర్లో నేను ఈ వీడియోలో ఏం మాట్లాడుతున్నానో ప్రతి దాంట్లో మీకు వీడియో ఎడిటింగ్ 1 స్టెప్ హెడ్ ఉంటుంది కంపేర్ టు ద గ్రాఫిక్ డిజైన్. ఇది గుర్తుపెట్టుకోండి. బట్ రెండు మంచి కెరియర్సే, మంచి స్కోప్ ఉన్న కెరియర్సే. ఏ అనేది ఇంపాక్ట్ ఉంటుంది. బట్ మీరు ఒక బేసిక్ ఎడిటర్ లేదా బేసిక్ డిజైనర్ అయితే ఏ మిమ్మల్ని రీప్లేస్ చేస్తుంది. అలా కాకుండా ఏని యూజ్ చేసుకుని మీరు స్కిల్ అడ్వాన్స్ లెవెల్లో లైక్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే హ్యాపీలీ యూ కెన్ సర్వైవ్. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 4. చాప్టర్ నెంబర్ 5 కాంపిటీషన్ లెవెల్. దేనిలో ఎక్కువ కాంపిటీషన్ ఉంటుంది? ఐ విల్ సే మై పర్సనల్ ఒపీనియన్, ఐ విల్ సే లైక్ మీకు గ్రాఫిక్ డిజైనింగ్లో కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద వీడియో ఎడిటింగ్. మీరు అనుకోవచ్చు వీడియో ఎడిటింగ్ కూడా చాలామంది చేస్తున్నారు కదా అని. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, వీడియో ఎడిటింగ్ చాలామంది చేస్తున్నారు. బట్ చాలామందికి మోషన్ గ్రాఫిక్స్ రాదు అండ్ ఏ టూల్స్ని యూజ్ చేయడం రాదు. అండ్ అంతేకాదు ప్రొఫెషనల్ వీడియో ఎడిటర్స్ మార్కెట్లో చాలా తక్కువ ఉన్నారు. యాప్లో వీడియోస్ ఎడిట్ చేయడం మీరు వీడియో ఎడిటింగ్ అనుకుంటే లైక్ ఇట్స్ రాంగ్. అర్థమైంది కదా. సో స్కిల్డ్ ప్రొఫెషనల్స్ వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. అలానే గ్రాఫిక్ డిజైనింగ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అనమాట, గ్రాఫిక్ డిజైనింగ్ కాంపిటీషన్. సో మీరు డిసైడ్ అవ్వండి, మీరు కాంపిటీషన్ సర్వైవ్ అవ్వగలరు, నేను స్కిల్ ఇంప్రూవ్ చేసుకోగలను అనుకుంటే ఇట్స్ అప్ టు యూ, మీరు డిసైడ్ అవ్వాలి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 5. చాప్టర్ నెంబర్ 6 మీరు అందరూ వెయిట్ చేస్తున్న టాపిక్. అవును, ఏఐ ఇంపాక్ట్. ఈ గ్రాఫిక్ డిజైనింగ్ పైన ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వీడియో ఎడిటింగ్ పైన ఏఐ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది. ఆల్రెడీ మల్టిపుల్ టూల్స్ మార్కెట్లో ఎగ్జిస్టింగ్గా ఉన్నాయి, ఏఐ టూల్స్. సో లైక్ మీరు టోటల్గా ఏఐ మీద డిపెండ్ అయ్యి ఒక గ్రాఫిక్ డిజైనర్గా సస్టైన్ అవ్వలేరు. ఇది టోటల్గా ఒక ఏఐ మీద డిపెండ్ అయ్యి మీరు ఒక వీడియో ఎడిటర్గా సస్టైన్ అవ్వలేరు. బట్ ఓన్లీ మేము ఏ టూల్స్ యూజ్ మాన్యువల్ చేస్తామన్నా కూడా మీరు సర్వే అవ్వలేరు. సో ఏ టూల్స్ అనేవి నేర్చుకోవాలి. ఎందుకంటే మన వర్క్ ఈజీ, ఫాస్ట్ అండ్ బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ఏ టూల్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో వీడియో ఎడిటింగ్ ఫీల్డ్లో అయినా గ్రాఫిక్ డిజైనింగ్ ఫీల్డ్లో అయినా మీరు ఏ టూల్స్ ఏమున్నాయో తెలుసుకోండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఎవ్రీ డే లేకపోతే ఎవ్రీ మంత్ ఒక మంచి టూల్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. సో మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ టూల్స్ ఏమొస్తున్నాయి, ఏ టూల్స్ ఏమొస్తున్నాయో చూసుకుంటూ అవి నేర్చుకుంటూ ప్యారలల్గా వీడియో ఎడిటింగ్, మాన్యువల్ వీడియో ఎడిటింగ్ కూడా నేర్చుకోవాలి. అంటే ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, DaVinci వీటిలో. అర్థమైంది కదా. సో ఏ టూల్స్ని నెగ్లెక్ట్ చేయకండి. బట్ ఏ టూల్స్ అనేవి ప్రాపర్గా 100% రీప్లేస్ చేయవు. ఇది గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 6. చాప్టర్ నెంబర్ 7 ఫ్రీలాన్సింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియో ఎడిటింగ్ ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడుకుందాం. వీడియో ఎడిటర్గా మీరు ఫ్రీలాన్సింగ్ చేస్తూ అర్న్ చేయగలరు అనుకుంటే ఎస్, యాపిల్ యూ కెన్ ఎర్న్. బట్ వీడియో ఎడిటింగ్ అయినా సరే, గ్రాఫిక్ డిజైనింగ్ అయినా సరే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. వితౌట్ క్రియేటింగ్ కంటెంట్ మీరు బ్యాక్ అండ్ త్రూ క్లయింట్స్ తెచ్చుకుందాం అనుకుంటే ఈ రోజుల్లో ఇట్స్ పాసిబుల్ బట్ చాలా కష్టం. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే మీకు కొంచెం క్లయింట్స్ వచ్చే ఛాన్సెస్ కొంచెం ఈజీ అవుతాయి, some % అంతే. మరీ ఈజీ వస్తారని చెప్పట్లేదు. మీ స్కిల్ బాగుండి, మీ వర్క్ బాగుంటే ఆబ్వియస్గా వస్తారు. సో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. యాజ్ అ ఫ్రీలాన్సర్గా అయితే మీరు వీడియో ఎడిటర్గా మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. యూ షుడ్ యూజ్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్. మీకు పాసిబుల్ అన్న వేస్ అన్ని యూజ్ చేసుకోవాలి ఫ్రీలాన్సర్గా సక్సెస్ అవ్వాలనుకుంటే. అర్థమైంది కదా. సేమ్ గ్రాఫిక్ డిజైనింగ్లో కూడా లింక్డ్ఇన్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే యూట్యూబ్, మీకు ఏది వీలైతే అది ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజ్ చేసుకొని మీ వర్క్ను చూపించుకోవాలి. అప్పుడే మీ క్లయింట్స్ వస్తారు, ఒకవేళ మీ వర్క్ బాగుంటేనే. అర్థమైంది కదా. ఫ్రీలాన్సర్గా అయితే ఆ 2 కెరియర్స్లో మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు. నేను చెప్పా కదా, ప్రతి చాప్టర్లో వీడియో ఎడిటింగ్ 1 స్టెప్ హెడ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకుని మాత్రమే వీడియో చూడండి. దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ నెంబర్ 7. చాప్టర్ నెంబర్ 8 స్కిల్ డిఫికల్టీ. ఏది నేర్చుకోవడం కష్టం? సింపుల్. ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, DaVinci అని ఉంటుంది వీడియో ఎడిటింగ్లో. సో వీటిలో ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ నేర్చుకోండి. మీరు DaVinci నేర్చుకోండి అనుకుంటే కూడా నేర్చుకోవచ్చు. బట్ ఇక్కడ DaVinci అనేది మీకు 80% to 90% ఆఫ్ ద ఫీచర్స్ ఫ్రీగా దొరుకుతాయి. సో ఫ్రీగా స్టార్ట్ చేద్దాం, మెయిన్గా వెడ్డింగ్ వీడియో ఎడిట్స్ చేద్దాం అనుకుంటే యూ గో ఫర్ DaVinci. లేదా బ్రాండ్స్తో వర్క్ చేద్దాం అనుకుంటే, లేకపోతే ఒక క్రియేటర్స్తో వర్క్ చేద్దాం అనుకుంటే యూ కెన్ గో ఫర్ ప్రీమియర్ ప్రో అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. లేదా ఓన్లీ యూట్యూబర్స్ అయితే ఈ రెండింటి లేదన్న పర్లేదు. సో ఇక్కడ మీరు ప్రీమియర్ ప్రో కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కంపేర్ టు ద DaVinci ఎడిట్. DaVinciలో డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాబ్స్ ఉంటాయి. అందులో ఎడిట్స్ ట్యాబ్లో మీరు వీడియోస్ ఎడిట్ చేస్తారు. ఫ్యూజన్ ట్యాబ్లో మీరు మోషన్ గ్రాఫిక్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ ప్రీమియర్ ప్రో ఫర్ ఎడిటింగ్
అండ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫర్ మోషన్ గ్రాఫిక్స్. అర్థమైంది కదా. సో ఈ 2 టూల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ కూడా ఈ 2 ట్యాబ్స్ నేర్చుకోవాలన్నమాట. డావెన్సీ వచ్చి ఒక సాఫ్ట్వేర్, లోపల మల్టిపుల్ ట్యాబ్స్ ఉంటాయి. సో ఏది ఈజీ కాదు. మీరు ప్రీమియర్ ప్రో మేబీ కొంచెం ఈజీ ఉంటుంది, బట్ ఈ రెండింటిలో ఏది ఈజీ కాదు. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఈజ్ నాట్ దట్ ఈజీ. ఈ వీడియో ఎడిటింగ్ ఈజీయా, గ్రాఫిక్ డిజైనింగ్ ఈజీ అంటే నేను చెప్పేది గ్రాఫిక్ డిజైనింగ్ ఈజ్ లిటిల్ ఈజీ కంపేర్ టు ద వీడియో ఎడిటింగ్. డన్. బట్ ప్రాక్టీస్ చేస్తుంటే ఏది కష్టం అనిపించదో, 2 ఈజీగానే ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి. గ్రాఫిక్ డిజైనింగ్లో అయితే మీరు క్యాన్వా తెయ్యాలి, ఏ టూల్స్ గురించి తెలుసుకోవాలి, అడోబ్ ఇల్లుస్ట్రేటర్, అడోబ్ ఫోటోషాప్, అంతే. సో ఏది ఈజీ అనేది మీ ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. పర్సనల్ ఐ విల్ సే గ్రాఫిక్ డిజైనింగ్. దెన్ దిస్ ఈజ్ అబౌట్ ఆర్ చాప్టర్ నెంబర్ 8, లాస్ట్ చాప్టర్. అండ్ నా పర్సనల్ ఆర్ చాప్టర్ నెంబర్ 9, మై ఫైనల్ వర్డిక్ట్. అంటే నా పర్సనల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకోండి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రెండింటికి మంచి ఫ్యూచర్ ఉంది, గ్రాఫిక్ డిజైనింగ్కి, వీడియో ఎడిటింగ్కి. బట్ నా పర్సనల్గా మీరు నన్ను సజెషన్ అడిగితే ఐ విల్ సే ఫుల్ టైం అయితే వీడియో ఎడిటింగ్, లేదా సైడ్ హస్టిల్, లేదా ఓన్లీ ఫ్రీలాన్సింగ్ చేద్దాం అనుకుంటే గో ఫర్ గ్రాఫిక్ డిజైనింగ్. బట్ గ్రాఫిక్ డిజైనింగ్ కూడా మంచి ఫ్యూచర్ ఉంది. మీరు ఫుల్ టైం కావాలంటే తీసుకోవచ్చు. బట్ మీరు మిమ్మల్ని ఎలా పొజిషన్ చేసుకుంటారు అన్నది ఏంటంటే ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో ఇట్స్ అప్ టు యూ. డన్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇక్కడ వరకు వీడియోని చూస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్. అర్థమైంది అనుకుంటున్నా. లైక్ ఇఫ్ ఎనీ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. దిస్ ఇస్ ద కంపారిజన్ బిట్వీన్ వీడియో ఎడిటింగ్ కెరియర్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ కెరియర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్, బై బై.